ఎటన్నా పోయినప్పుడు చిన్న పోర్లతోని పర్సాన్ ఉంటదుల్లా అటురుకుతారు ఇటురుకుతారు ఎగురుతారు దుంకుతారు ఆన్లేలు పెడతారు ఇండ్లేలు పెడతారు ఆఖరికి ఏదో కథ చేస్తారు అద్దన్న పని అట్టుకు చేసి లేని తలకే నొప్పి తెస్తుంటారు సరే సంబరం కోసం ఆటలాడుతున్నామని వాళ్ళు అనుకుంటారు కానీ ఆ ఆటలే ఒక్కోసారి పెద్దోళ్లకు లేనిపోని కష్టాలన్నీ తెచ్చిపెడతాయి ఇంగో అట్లనే గిడ ఒక చిన్నోడు ఇండ్ల తలకాయ పెట్టి ఎంత తలనొప్పి తెచ్చిపెట్టిండో చూడుర్రి ఈ పిరగాని ముక్కుల తొక్కు పోయి గండ్లనే తలకాయ పెట్టాలనా ఇప్పుడు చూడుర్రి ఎంత వస్తలేదు బయటికి పెట్టంగా మంచిగానే పెట్టిండు కానీ తీయంగానే వస్తలేదు ఆ రాడునో చేయితోని ఈ రాడునో చేయితోని పట్టుకొని అటు దిక్కు చూసుకుంటా తలకాయని వెనకకు ముందు ఊపుకుంటా మెల్లగా దండ పెట్టినట్టున్నాడు ఇక మళ్ళీ తీద్దామని వెనక గుంజితే రాకపోయేటాలకు అని మూలిగిన పోలే ఏమైందో ఇప్పటి వరకు పొలగాడు మంచిగానే ఉండాలని చూసేటాలకు ఆ గ్రిల్లులో ఇరుకపోయింది తలకాయ ఇక వెంటనే ఆడున్న భక్తులు సిబ్బంది కలిసి మెల్లగా బయటికి తీసిరు ఇట్లా ఇంకొకరు అయితే మస్తు ఏడుస్తురు కావచ్చు గడ్స్ పిల్లగాడే ఉన్నట్టున్నాడు జరా అందుకే ఏం సపోర్ట్ చేస్తలేడు యాదాద్రి గుట్ట క్యూ లైన్ జరిగింది వీళ్ళది మేడ్చల్ జిల్లా బోడుప్పలు అమ్మ నాయనతోని కలిసి యాదాద్రి పోయిన ఈ చిన్నోడు ఇంత పెద్ద పని చేసిండు ఇక మరి తిప్పలేం కాకుండా జపన్నే బయటకు వచ్చిండ్రు కాబట్టి అందరు ఊపిరి తీసుకున్నారు లేకపోతే ఆ గ్రిల్స్ ను కట్ చేయాల్సిన అవసరం పడేది చిన్న ఇంకోసారి ఏడవడతానే తలకాయ చేతులు పెట్టకు సరేనా ఇట్లనే ఇరుకపోతావు